సార్ మీరంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది సార్ మా అందరికి. ఇంతకుముందు స్టూడియోకి వచ్చే ముందు కూడా మన మనోజ్ నాకు యూజువల్‌గా ఎంత పెద్ద స్టార్స్‌ని చూసినా అంత స్టార్ స్ట్రక్ అవ్వను. కానీ 'జేడీ' గారంటే మాత్రం నాకు చాలా ఇష్టం. అదే పని నేను పనులు మానుకొని ఇక్కడికొచ్చి ఇక్కడ లేదు, సో కూర్చొని స్వీట్ ఆఫ్ హిమ్. నాకు రాంగానే హీ టోల్డ్ మీ, హీ డిడ్ అవును మెన్షన్. చెప్పారా? ఓకే. వైజాగ్‌లో అద్భుతమైన ఊరు వదిలి వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అని కూడా అడిగాను నేను మనోజ్‌ని. ఆ! సో మీరంటే ఒక స్పెషల్ బ్రాకెట్ అన్నమాట. అదొక రీప్లేస్ చేయలేని, అంతకుముందు చూడని ఒక ప్లేస్ మీది. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీ జర్నీ అంతా గూడా. నాకెప్పుడు ఏమనిపిచ్చేదంటే, అరే! ఈయనకి మిగతా హీరోల్లాగా పాలాభిషేకాలు, ఫ్యాన్స్ అసోసియేషన్‌లు, ర్యాలీలు ఈ లెవెల్ ఎందుకు ఆయనకి లేదు? ఆయన ఎన్ని హిట్లిచ్చాడు, ఇంత బాగుంటాడు, ఇంత నో, నో, చేస్తారు నో. గదా! అంటే సీ అనేది ఫ్యాన్‌గా నా బాధ. నేను చేయలేదు. అంటే నేను అలా చేయను ఎవరికీ. ఎంత ఇష్టం ఉన్నా. కదంటే సి అఫ్కోర్స్ దోస్ డేస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అని, ఫ్యాన్స్ అని, ఫ్యాన్ క్లబ్స్ అని ఆల్ దట్ ఓకే. బట్ నాకెప్పుడు దట్ డెంట్ బాదర్ మీ బికాస్ నా ఎయిమ్ అంబిషన్ గోల్ వేరే అనుకున్నా నేను. సో దాని వల్ల నాకు తెలియదు. నాకు ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ కి ఎవరైనా చూసి గుర్తుపట్టకపోతే కొంచెం డిసప్పాయింట్ అవును. అయిపోతాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఎప్పుడు ఇప్పుడు కాదు, ఎప్పుడైనా. అదేంటది? నాకు ఐ క్యాన్ బి మై సెల్ఫ్. యా యా అని ఇవన్నీ చేయక్కర్లేదు. నేను హాయిగా నేను ఉండొచ్చు. సో నేను యాక్టర్ అయింది, లేకపోతే ఒక డైరెక్టర్ అవుదాం అనుకుంది ఇంకోటిని ఇంప్రెస్ చేయడం కోసం కాదు, నన్ను నేను ఇంప్రెస్ చేసుకోవడం కోసమే. నేను చాలా సార్లు చెప్పా, చాలా క్లియరా సార్? నేను నా ఇంటర్వ్యూస్ నన్ను నేను ఎంటర్టైన్ చేసుకుంటాను హ్మ్. తప్ప నేను ఇప్పుడు ఏదో దీనివల్ల. ఇప్పుడు మొన్న నాతోటి గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు నేను ఐ సెడ్ సంథింగ్ విచ్ వాజ్ టాక్డ్ అబౌట్ హ్మ్. ప్రేక్షక దేవుళ్ళు ప్రేక్షక దెయ్యాలు. దెయ్యాలు. ఇప్పుడు నేను దెయ్యాన్ని అంటున్నా. నేను సినిమాలోకి రాకముందు ప్రేక్షకుడిని, వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకుడిని. హ్మ్. సో నేను సినిమా చూసేటప్పుడు నేను దెయ్యాన్నే. సో వాట్ ఐ మెంట్ ఇస్ ఆ క్లారిటీ నాకు ఫస్ట్ నుంచి ఉందాం ఆ! నా చాలా మీద గాని. సర్ప్రైజింగ్ అనిపిస్తుంది సార్. మీరంత నన్ను యంగ్ చూస్తే అలా ఉండను, కానీ కొంచెం అలా టైపే. ఇప్పుడు తెలుసు సార్. మీరు అదే అంత అండి. 'శివ' జస్ట్ టైమ్ నుంచి కిడింగ్ కూడా అండి. అంత ఫోకస్డ్‌గా ఇంత మంచి పర్సనాలిటీ గురు ఒకటి వర్కౌట్ అయితే ఇంటెలిజెన్స్ అనుకుంటాం, వర్కౌట్ అవ్వకపోతే స్టూపిడిటీ అనుకుంటాం.